అందరికీ నమస్కారం. ప్రపంచం అత్యంత వేగంగా మారిపోతున్నది. సాంకేతిక రంగంలో రోజుకో కొత్త ఆవిష్కారం సంభవిస్తూ మన జీవనశైలిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే 10-20 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేయగల 20 కీలక టెక్నాలజీల గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మానవ మేధస్సు తరహాలో పనిచేసే సాఫ్ట్వేర్ మరియు మెషిన్లను అభివృద్ధి చేయడం. ప్రస్తుతం వాడుకలో ఉన్న చాట్‌బాట్లు, డేటా విశ్లేషణ, రాబోయే డ్రైవర్‌లెస్ కార్లు ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏఐ అడ్వాన్స్‌మెంట్స్. భవిష్యత్తులో ఇది మరింత విస్తృతంగా విస్తరించి వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పులకు కారణం అవుతుంది. బ్లాక్ చైన్ అనేది డేటాను భద్రపరచడానికి, ఎనానిమిటీ మరియు సెక్యూరిటీని మెరుగుపరచడానికి వినియోగించే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. క్రిప్టోకరెన్సీల పుట్టుక దీనివల్లే సంభవించింది. భవిష్యత్తులో ఫైనాన్స్, హెల్త్ కేర్, ప్రభుత్వ రంగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా అనేక పరికరాలను పరస్పరం కనెక్ట్ చేయడం. మన ఇళ్లల్లో ఉన్న పరికరాల నుంచి ఫ్యాక్టరీల్లో ఉన్న మెషిన్ల వరకు అన్నీ పరస్పరం కమ్యూనికేట్ చేసే విధంగా ఐఓటీ పనిచేస్తుంది. ఇది జీవనశైలిని మరింత సౌకర్యవంతంగా మార్చబోతుంది. జెనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా మన శరీరంలో డిఎన్ఏని ఎడిట్ చేయవచ్చు. క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా అనారోగ్యాలకు గల జెనెటిక్ కారణాలను తొలగించి కొత్త చికిత్సలు అభివృద్ధి చేయవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగంగా సమస్యలను పరిష్కరించగల శక్తివంతమైన టెక్నాలజీ. దీనివల్ల డేటా అనాలిటిక్స్, సైన్స్, ఫినాన్స్ రంగాలలో కొత్త మార్పులు వస్తాయి. ఎక్స్టెండెడ్ రియాలిటీ అంటే వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ టెక్నాలజీల సమాహారం. ఇది వినియోగదారులకు కొత్త అనుభవాలను అందిస్తుంది, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ ఎడ్యుకేషన్ రంగాల్లో. మానవులకు సహాయపడే విధంగా రూపొందించిన హ్యూమనాయిడ్ రోబోట్స్ భవిష్యత్తులో రియల్ వరల్డ్ సమస్యలను పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ రోబోట్స్ ఇళ్లల్లో, హాస్పిటల్స్లో, ఫ్యాక్టరీలో ఉపయోగపడతాయి. డ్రైవర్ అవసరం లేకుండా సొంతంగా నడిచే కార్లు, ట్రక్కులు అనేవి భవిష్యత్తులో సాధారణమైన విషయం అవుతాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ మరింత సులభం అవుతుంది. స్మార్ట్ సిటీలు అంటే డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా పనులను మరింత సులభంతరం చేసే నగరాలు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లో స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా చాలా వేగంగా ఏవైనా వస్తువులను తయారు చేయవచ్చు. ఇంజనీరింగ్ మరియు ఆరోగ్య రంగాల్లో ఇది విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుంది. మానవ మెదడు పనితీరును అర్థం చేసుకొని మెరుగైన చికిత్సలు అందించే న్యూరో టెక్నాలజీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది. బ్రెయిన్ అండ్ కంప్యూటర్ ఇంటర్ఫేసులు భవిష్యత్తులో సాధారణమవుతాయి. రాబోయే సంవత్సరాల్లో నాన్ రెన్యూవబుల్ ఇంధన వనరులు తగ్గిపోవడంతో సోలార్, ఎయిర్, హైడ్రో వంటి పునరుత్పత్తి శక్తి వనరులకు ప్రాధాన్యం పెరుగుతుంది. బయో ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మానవ అవయవాలను తయారు చేయడం సాధ్యమవుతుంది. అవయవదాతల కొరతను తగ్గించి అనేక ప్రాణాలను రక్షించగల టెక్నాలజీ ఇది. డిజిటల్ డేటా వాడకం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. భవిష్యత్తులో సైబర్ యుద్ధాలు కూడా జరగవచ్చు. బయోమెట్రిక్స్ అంటే వ్యక్తుల శరీర లక్షణాల ఆధారంగా గుర్తింపు సాధించగల టెక్నాలజీ. ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కానింగ్ వంటి పద్ధతులు మరింత సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయి. డ్రోన్లు ఇప్పటికే రక్షణ, డెలివరీ, సినిమా షూటింగ్ వంటి రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం మరింత విస్తృతమవుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా డేటాను స్టోర్ చేయడం,
ప్రాసెస్ చేయడం చాలా సులభం అవుతుంది. భవిష్యత్తులో పెద్ద డేటా ప్రాజెక్టులు క్లౌడ్ ఆధారంగానే సాగుతాయి. ఆపరేషన్లకు సహాయం చేసే రోబోట్స్, రోగుల సంరక్షణ కోసం పనిచేసే రోబోటిక్స్ భవిష్యత్తులో వైద్య రంగాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రహదారి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ఫ్లయింగ్ కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. చంద్ర, మంగళ గ్రహాల మీద జీవన అవకాశాలను అన్వేషించే స్పేస్ టెక్నాలజీ భవిష్యత్తులో మరో భూమిని కనుగొనడం సాధ్యమని నిపుణులు భావిస్తున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో మరెన్నో సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని రాత్రికి రాత్రే మార్చేలా చేస్తాయి. మనం ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.